3 PM హెడ్స్ అని పెట్టారేంటి? మైక్ చెకింగ్ 1 2 3 4 5 6. ఓకే, ఇది జరపరా, ఇది అయ్యో ఇది ఊగుతాంది. ఓకే ఓకే. ఏపీలో 36%, తెలంగాణలో 40% పోలింగ్. తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలు. ఏపీలో జనజాతరను తలపిస్తున్న పోలింగ్ కేంద్రాలు. ఉత్సాహంగా ఓటేస్తున్న మహిళలు, వృద్ధులు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న సెలబ్రిటీలు. ఓటు వేశాక రేవంత్ మాట్లాడారు. సీఎం ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న బీజేపీ. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 4వ విడత ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు. గురుద్వారాలో ప్రధాని సేవ. భక్తులకు స్వయంగా వడ్డించిన మోదీ. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రెస్ మీట్లో రాజకీయ అంశాలు మాట్లాడారని ఆరోపించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని తెలిపారు. రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని ఈసీకి కోరారు. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, సీఎం పై కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీజేపీ నేతలు ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైనటువంటి కోడంగల్లో ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ అంశాలు, అదే విధంగా గత హామీలను అమలు చేస్తాము అంటూ అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ అంశాలు పూర్తిగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. అదే విధంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి రాజకీయ అంశాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో పాటు బీజేపీ పైన కూడా, ప్రధాని నరేంద్ర మోడీ పైన కూడా విమర్శలు చేశాడు. ఇలాంటి అంశాలను ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాట్లాడడం చాలా విరుద్ధము, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు అనేటువంటి అంశాలతో కూడినటువంటి
దాన్ని ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలి, అదే విధంగా ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర అంశాలను కావచ్చు ప్రస్తావించి ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు ఒక విధంగా బ్లాక్ మెయిల్ కూడా చేశారు అన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి అయినా ఎవరైనా మంత్రులు కానీ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వాళ్ళ ప్రసంగాలు ఉండకూడదు. అదే విధంగా ఆ ఓటర్ బూత్ కు సమీపంలో మీడియా సమావేశాలు కూడా నిర్వహించకూడదు అన్నటువంటి విషయాన్ని ఉల్లంఘించినాడు ముఖ్యమంత్రి పైన. ఇలాంటి అంశాలతో కూడినటువంటి ఫిర్యాదులతో కూడినటువంటి విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే బీజేపీ నేతలు ఇటు ఫిర్యాదు చేయడంతో పాటు ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు ఎవరు చేసినా కూడా వాళ్ళపైన ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ అంశాన్ని తాము ఫిర్యాదు చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులకు అదే విధంగా కలెక్టర్ కూడా పూర్తి సమాచారం తెచ్చుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయాన్ని ఇటు బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే రాతపూర్వకంగా ఎన్నికల సంఘానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, హామీలు కావచ్చు, ఇలాంటి అంశాలతో కూడినటువంటి విషయాలను వాళ్ళు సాక్ష్య ఆధారాలతో పాటు తాము అందజేస్తామన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలన్నటువంటిది డిమాండ్ మాత్రం బీజేపీ నేతలు చేస్తున్నారు. అభిత శ్రీనివాస్, రేవంత్ వ్యాఖ్యలపైన ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ముఖ్యంగా వాటన్నిటినీ ఆధారాలతో కూడినటువంటి అంశాలను, అదే విధంగా ఇక్కడ మీడియాలో వచ్చినటువంటి కథనాలను ఎప్పటికప్పుడు ఇటు ఎన్నికల సంఘం కూడా సేకరిస్తుంది. అదే విధంగా బీజేపీ నేతలు కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, ఆయన మాట్లాడిన అంశాలను కావచ్చు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు వాటన్నిటిని అందజేసే అవకాశం ఉంది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రసంగం కావచ్చు, ఆయన అంశాలు కావచ్చు ఓటర్లను ప్రభావితం చేసినట్లయితే తప్పకుండా ఎన్నికల సంఘం ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. అభిత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు తెలంగాణలో 40% పోలింగ్ నమోదైంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. తాజా పరిస్థితిపై మా ప్రతినిధి సుధాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ అభిత. వరంగల్ నియోజకవర్గం సంబంధించి ఇప్పటి వరకు 45%, 2 గంటల వరకు 45% పోలింగ్ జరిగింది. ఇదే కాకుండా ఇటు మహబూబాద్ పార్లమెంటుకి వచ్చేసరికి 55% పోలింగ్ శాతం నమోదైంది. హలో సుధాకర్, అక్కడ ఈవీఎంలు మొరాయించడం లాంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒక నియోజకవర్గాలకు వరంగల్ పార్లమెంట్ కానీ ఇటు మహబూబాద్ పార్లమెంట్ కి సంబంధించిన దాంట్లో కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు కూడా మొరాయించడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ అదనంగా పెట్టిన ఈవీఎంలతోనే వారి యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఓటింగ్ శాతం కావడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే వరంగల్ అంటే జనగాం భువనగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి జనగాం నియోజకవర్గం, జనగాం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువనేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలింగ్ సర్లేని పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న అభ్యర్థులు కొంతమంది ఏజెంట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పాటు అదే టైంలో అక్కడికి జనగాం సంబంధించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కూడా రావడంతో పాటు అక్కడ ఇద్దరి మధ్యలో బాయ్ అని చెప్పి ఒకరిపై ఒకరు తోపులాట చేసుకోవడంతో పాటు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరవాగా వెలగొట్టడం జరిగింది. ఇదే కాకుండా ఇటు మరొక పక్క ఏడున్నరకు సంబంధించి రామనగూడెంలో సంబంధించిన రామనగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంలో కూడా ఓటు వేయడానికి వెళ్ళిన కొంతమంది అభ్యర్థులను అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అత్యుత్సాహం చేయడంతో పాటు అక్కడ ఉన్న ఒక ఓటర్ పైన చేసుకోవడంతో పాటు ఆ ఓటర్ కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం 6 నుంచి 8 మంది ఉంటారో 8 మంది కూడా ఓటు వేయకుండా వారు అక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోవడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే కొన్ని ప్రాంతాలలో కూడా మొత్తం ఓట్లు వేయడానికి వెళ్ళిన
వారిని కూడా కొంతమంది ఇబ్బంది పెట్టడంతో పాటు మరికొంతమంది వెనుదిరగడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పుడు మధ్యాహ్నం 2:30 కావస్తుంది. ఈ టైంలో ఇప్పటి వరకు 38 నుంచి 40 డిగ్రీల ఎండ తీవ్రత ఉండడంతో పాటు ఇక్కడ ఓటింగ్ కూడా వేయడానికి వచ్చిన వారు కూడా ఎవరు లేకపోవడంతో పాటు ఓటింగ్ కూడా చాలా తక్కువ మందకొడిగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి 45% ఓటింగ్ కావడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే ఇక్కడ ఇంకొక 2:30 గంటల టైమే ఉంది. దీనికి సంబంధించిన టైంలో కూడా ఎంతమంది ఓటు చేస్తారని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చూస్తే 62% పోలింగ్ కావడం జరిగింది. గత ఎన్నికలకు సంబంధించి 62% పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పార్లమెంట్ 2024 పార్లమెంట్ కి ఇంకా ఓటింగ్ శాతం పెంచాలని చెప్పేసి అధికారులు కూడా వారికి కావాల్సిన సరైన మొత్తం అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లానే చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఓటింగ్ శాతం పెంచాలని చెప్పి చూడడం జరుగుతుంది. మరోపక్క ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఇటు భూపాలపల్లి కానీ ఇటు ములుగు జిల్లాలకు సంబంధించి 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ యొక్క 4 గంటల వరకు ఇప్పటి వరకు 54% వరకు పోలింగ్ అయిందని చెప్పి తెలిసింది. 2 గంటల వరకు మరి ఒక ఇంకా ఇప్పుడు సమయం చూస్తే 2:30 కావస్తుంది. మరొక 2 గంటన్నర టైం ఉంది. ఈ యొక్క గంటన్నరలో కూడా మరి ఒక 10 నుంచి 15% అంతకంటే ఎక్కువ పోలింగ్ అయ్యే పరిస్థితి కూడా అవపడట్లేదు. ఎందుకంటే ఉదయాన్నే అందరూ వచ్చి కూడా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఇట్లనే పోతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే 12 నియోజకవర్గాలలో కూడా ఇదే మందకొడిగా ఓటింగ్ సాగుతుంది. దీన్ని కూడా ఇంకా అధికారులు ఓటింగ్ శాతం పెంచాలని చెప్పేసి ఆలోచనతోనే కూడా ఇళ్లలో ఉన్న వారిని కూడా ఎవరైతే ఓటు అయితే వేయని వారు ఉన్నారో వారందరినీ కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది. మొత్తం ఈ యొక్క పోలింగ్ సర్లింగ్ చూస్తుంటే ఇటు వరంగల్ కలెక్టర్లు కూడా మొత్తం ఏకదాటిగా 6 కలెక్టర్లు మొత్తం వారి యొక్క ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడైతే ఓటింగ్ శాతం పెంచాలనుకుంటున్నారో ఆ ఒక ప్రాంతాల్లో కూడా వెళ్ళి వారి యొక్క ఓటింగ్ ను కూడా సరళింపు మొత్తం ఎక్కడెక్కడ వెబ్కామ్స్ కూడా మొత్తం చెక్ చేయడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇటు వరంగల్ కమిషనర్ తో పాటు జిల్లాలో ఉన్న ఎస్పీలు కూడా వారి యొక్క ఓటు హక్కు కూడా వినియోగించుకుని వారు కూడా ఓటు వేయాలని చెప్పి చెప్పడమే కాకుండా ఈ యొక్క పోలింగ్ సర్వే సంబంధించిన ప్రాంతాల్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. వెబ్కామ్ ద్వారా కూడా ఈ యొక్క పోలింగ్ సర్వేని కూడా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్క క్షణం కూడా వారు ఎక్కడ అప్రమత్తంగా కాకుండా ఉండాలని చెప్పేసి అధికారులను కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మొత్తం మీద ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించిన వారిని కూడా ప్రతి ఒక్కరు వచ్చి వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో చూస్తుంటే ఎందుకంటే ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి కూడా కొంతమంది ఓటింగ్ వేయడానికి కూడా బయటికి రాలేని పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. రైట్, థాంక్యూ సుధాకర్. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఏపీలో 36% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1.48 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చక్రధర్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి చక్రధర్, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పోలింగ్ ఎలా జరుగుతోంది? గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పొద్దున్న 7కి ప్రారంభమైన పోలింగ్ వెల్లువెల్లిగా ఇందాక మనం అమలాపురం నియోజకవర్గంలో దిగాము, అలాగే గన్నవరం నియోజకవర్గం, కొత్తపేట. ఇది ముమ్మిడివరం నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గంలో ఉన్న అనాథవరం అనే ఒక గ్రామంలో దగ్గర ఉన్న ఓ బూత్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 41.5% పోలింగ్ జరిగింది. ఇంకొక 3 గంటలు మాత్రమే ఉంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం వాళ్ళకి నచ్చిన నాయకులు ఓటర్లు బారులు తీరున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది పొద్దున్న నుంచి వస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా ఓటింగ్ చాలా ఎక్కువగా ఉంది. అది ఏ ఫలితాన్ని ఇస్తుందనేది చూడాలి. అయితే ఇక్కడ ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే సరళిలో నడుస్తుంది పోలింగ్. ఎక్కడ బయటకు వెళ్ళడం కానీ అలాంటి ఒకే రీతిన పొద్దున్న నుంచి జరుగుతుంది. ప్రస్తుతం అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా 45.5% వరకు జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. ఇక ముమ్మిడివరం నియోజకవర్గం కాస్త కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలు కొన్ని పాయింట్లు ఉంటాయి. అది మత్స్యకార గ్రామాలు. ఇందాక మత్స్యకార గ్రామమైన పల్లం ఆ గ్రామంలో మత్స్యకారులకి ఇంకొక వర్గానికి మధ్య గొడవ జరిగింది, రాళ్లదాడి జరిగింది. దాంట్లో 4 గాయాలయ్యాయి.
సో ఆ సమస్య తప్ప ఇప్పటి వరకు జిల్లా మేరకు ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. పోలింగ్ అయితే ప్రశాంతంగానే జరుగుతోంది. చిన్న చిన్న సంఘటనలు పెద్ద ఇప్పుడు కూడా ఈ మనం ఎక్కడైతే ఉన్నామో ఆ పోలింగ్ బూత్ లో ఒక 5 నిమిషాల ముందు, ఇంకా మన లైవ్ లో రాలేదు, 5 నిమిషాల ముందు 2 వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పోలీసులు వచ్చారు, వాళ్ళిద్దరిని తగ్గారు, వాళ్ళని తీసి బయటికి పంపించేస్తారు. సో చిన్న చిన్న సంఘర్షణలు, చిన్న చిన్న ఘటనలు తప్ప మొత్తం మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ముమ్మిడివరం నియోజకవర్గం, ఎందుకంటే మనం ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి ముమ్మిడివరం నియోజకవర్గం మేరకు ఇక్కడ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమయ్యి అప్పటి నుంచి ప్రతి బూత్ లో నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లో ఉన్న ప్రతి బూత్ లో మహిళలు, వృద్ధులు ఎక్కువ మంది వస్తున్నారు. తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ ఏడాది కొత్తగా ఓటు వచ్చిన వాడు, అంటే 18 సంవత్సరాల వయసు దాటి కొత్తగా ఈ ఏడాది ఓటు వచ్చిన వాడు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మాకు ఓటు వచ్చింది అని చెప్పి ఆనందపడి తమ ఓటు వినియోగించుకోవడానికి వారం తీరు వస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా పాజిటివ్ గా ఉన్నారు. మాకు ఏమొస్తుంది, గెలుస్తుంది అదంతా పక్కపడి మనసులో ఎవరికి ఏమున్నాగా పైన మాత్రం అన్నదమ్ములు చాలా ప్రేమగా ఆనందంగా వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సంక్రాంతి పండుగ లేదా దసరా ఆ స్థాయిలోనే ఈ ఓట్ల పండుగ జరుపుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రత్యేకత అదే. మిగతా పండుగలు సాంప్రదాయ రీతిని వచ్చే మిగతా పండుగలు, రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ఆ పండుగలు ఎలా జరుపుకుంటారో జాతీయ స్థాయిలో జరిగే ఈ ఎన్నికల పండుగలు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా వాళ్ళు అలాగే జరుపుకుంటారు. వాళ్ళ ఇంట్లో పండుగలా జరుపుకుంటారు. సెలవు వచ్చింది కదా అని ఇంట్లో కూర్చోవడం అలాంటివి చేయరు. ఆ విషయం ఇప్పటి వరకు జరిగిన ఈ పోలింగ్ శాతాన్ని గమనిస్తే అర్థమవుతుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఓటింగ్ సంబంధించిన క్యూరియాసిటీ అవ్వచ్చు, లేదా రుచికత కావచ్చు, లేదా వాళ్ళకి దాని మీద ఉండే అభిమానం కావచ్చు, ఎవరిని ఎన్నుకోవాలి అనే దాని పట్ల శ్రద్ధ కావచ్చు. ఇవన్నీ కలిపి ఓటింగ్ కి రావడానికి మాత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఈసారి కూడా అదే జరిగింది. ఉదయం నుంచి ప్రతి నియోజకవర్గం, మనం 4-5 నియోజకవర్గాలు తిరిగినప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రతి చోట ఇలాంటి వారంటీరి ఒక్కొక్క పోలింగ్ బూత్ అయితే 5 లేదా 6 వరుసలు లైన్ పెట్టారు. ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు ఒక 2 లైన్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంతమంది రావడంతో మళ్ళీ 3వ లైన్ పెట్టారు. సో పోలింగ్ అయితే మాత్రం బాగా జరుగుతోంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉన్న పరిస్థితులన్నీ గమనిస్తే కనుక 45% ఉన్న ఓటింగ్ ఖచ్చితంగా 80%. ఎందుకంటే ఇంకా 3 అవర్సే ఉంది. సో 3 అవర్సే ఉంది కాబట్టి ఈ 3 గంటల్లోనూ మిగతా ఓటింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగలేదు. చతుర్మతులు అది చాలా కామన్. చాలా చిన్న చిన్న సంఘటనలు జరిగాయి తప్ప పెద్దగా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. రైట్, థ్యాంక్ యూ చక్రధర్. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఏపీలో 36% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1.48 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుండి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. థ్యాంక్ యూ అబిత. ఏదైతే రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనేది కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా సజావుగా కొనసాగుతూ ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక అధికారుల యంత్రాంగం అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఈవీఎం మిషన్లు మొదట మొరాయించినప్పటికీ కూడా ఏదైతే ఇంజనీర్ల సహాయంతో అయితే కనుక వాటిని పునరుద్ధరించడం కూడా
అనంతరం కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగించడం కూడా జరుగుతుంది. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అయితే కనుక ప్రశాంతంగా అయితే కనుక పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అయితే కనుక దాదాపు 40% 38% వరకు కూడా పోలింగ్ నమోదైనటువంటి సమాచారం అయితే కనుక అందుతూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు 40% వరకు కూడా ఈ యొక్క పోలింగ్ అనేది కూడా ప్రక్రియ అనేది కూడా కొనసాగిందంటూ కూడా సమాచారం వచ్చింది. ఏదేమైనప్పటికీ ఇక 1 గంట వరకు ఈ యొక్క పోలింగ్ నమూనా అనేది కూడా 40% ఉండడంతో ఇక సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక పోలింగ్ ప్రక్రియ అనేది కూడా దాదాపు పెరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దాదాపు 80% వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఉదయం 7 గంటల నుంచి దాదాపు 6 గంటల వరకు ఈ యొక్క 169 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రం ఇక సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉంటుంది అంటూ కూడా ఇక అధికారులు తెలియజేయడం కూడా జరిగింది. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా సూచనలు చేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక మధ్యాహ్నం అయినప్పటికీ కూడా క్యూ లైన్లన్నీ కూడా బారులు తీరిన పరిస్థితులు అయితే కనుక మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పోలింగ్ కేంద్రం వద్ద అయితే కనుక ఇక ఓటర్లందరూ కూడా ఇంకా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తూ ఉన్నారు. ఇక వీఐపీ ఏదైతే పోలింగ్ కేంద్రం ఉంటుందో ఆ పోలింగ్ కేంద్రంలో మాత్రం ఇప్పటికే వీఐపీలు అయితే కనుక తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర గవర్నర్తో పాటు అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా సైతం కూడా తమ ఓటు హక్కును అనేది కూడా ఉదయం వినియోగించుకోవడం కూడా జరిగింది. ఇక ప్రతి ఒక్కరూ తమ వంతు ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా అధికారులు ఓటర్లకి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిలో అయితే కనుక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలతో పాటు అదనపు భద్రతా యంత్రాంగం అయితే కనుక మొత్తంగా అయితే కనుక మోహరించడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఇప్పటికే కూడా కొన్ని చోట్ల అయితే కనుక హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మొత్తం అన్నీ కూడా ఆరా తీసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. కలెక్టర్లను అధికారులకి అయితే కనుక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎవరైతే హింసాత్మక సంఘటనలకు దారి తీసిన వారు ఎవరైతే ఉంటారో వారిపై అయితే కనుక కేసులు నమోదు చేయాలంటూ కూడా ఇక ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా హింసాత్మక సంఘటనలకు దారితీస్తే మాత్రం వారిని ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. అందరూ ఎవరో కూడా ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కూడా వెళ్ళిపోవాల్సిందిగా ఇక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు అయితే కనుక కోరుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సెల్ ఫోన్లు సైతం కూడా ఇక పోలింగ్ బూతుల్లోకి అలౌ లేదంటూ కూడా అధికారులు ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు జరిగేటువంటి ఈ పోలింగ్ అనేది కూడా సజావుగా జరిగే విధంగా కూడా ఎన్నికల అధికారి దృష్టి పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అయితే కనుక పల్నాడు కావచ్చు, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కావచ్చు, ఇటువంటి జిల్లాల్లో ఏదైతే హింసాత్మక సంఘటనలు జరిగాయో వాటిపై అయితే కనుక ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి దానిపై సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అదేవిధంగా పోలింగ్ బూత్ వద్ద వైసీపీ టీడీపీ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారికి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని సద్దుమణిగిన పరిస్థితులు కూడా ఇక పోలీసులు కలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఇక ఏజెంట్లు ఎవరైతే ఓటర్లను ప్రభావితం చేస్తారో వారిపై సైతం కూడా ఇక చర్యలకి అయితే కనుక సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అటువంటి వారు ఎవరైతే ప్రలోభాలకు పాల్పడతారో వారిని వెంటనే ఆ కేంద్రాల నుంచి కూడా తీసివేసే విధంగా కూడా ఇక ఓటర్లు అడుగుతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా కృష్ణా జిల్లా పెనమలూరులో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదేవిధంగా పెడన్ నియోజకవర్గంలో కూడా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటికీ కూడా ఇక పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే వారిని చెల్లాచెదురు చేసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కవింపు చర్యలు పాల్పడితే మాత్రం ఇక పోలీసులు ఉపేక్షించే పరిస్థితులు అయితే కనుక లేనట్టు కూడా అందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఎవరో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద హింసాత్మక సంఘటనలు చేయకూడదు అంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ సజావుగా కొనసాగే విధంగా కూడా అధికార యంత్రాంగానికి అయితే కనుక ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరి కొద్ది సమయం ఉన్న నేపథ్యంలోనే ఇక పోలింగ్ శాతం కూడా ఎక్కువ పెరిగే విధంగా కూడా అధికారులు యంత్రాంగం అయితే కనుక సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఉదయం 7 గంటలు మొదలైన ప్రక్రియలో ఈవీఎం మిషన్లు అనేవి కూడా కొంత మొరాయించడంతో ఇక మందకోడిగా అయితే కనుక ఉదయం ప్రారంభమైన పరిస్థితులు అయితే కనబడ్డాయి. అయితే ఇక అదే స్లోగా ఉండకుండా ఇక స్పీడప్ చేయాలనే నినాదంతో ఇక అధికార యంత్రాంగం అయితే కనుక పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎక్కడ ఈవీఎం మిషన్లు మొరాయించకుండా అందుబాటులో అయితే కనుక ఇంజనీర్లను సైతం కూడా ఉంచడం కూడా జరుగుతోంది. ఇక ఎప్పటికప్పుడు కూడా కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పర్యవేక్షించడం కూడా జరుగుతోంది. వెబ్ కాస్టింగ్ అదేవిధంగా మానిటరింగ్ తోటి ఇటు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు
అయితే కనుక వీరందరిపై అయితే కనుక దృష్టి పెట్టడం కూడా జరుగుతోంది. ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాలపై అయితే కనుక దృష్టి పెట్టడంతో పాటు సున్నితమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ఇక అధికార యంత్రాంగం అయితే కనుక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండానే ఇటు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా అధికార యంత్రాంగం అయితే కనుక ఇక ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతోంది. అదేవిధంగా ఎండలు సైతం కూడా పెరుగుతున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు సైతం కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. అందుబాటులో మెడికల్ క్యాంపులతో పాటు వారికి వృద్ధులకి ఎవరైతే వీల్ చైర్లు ఉంటాయో ఆ వీల్ చైర్లు సైతం కూడా ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఆలస్యం అవుతున్నటువంటి కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని గుర్తించి వెంటనే కూడా స్పీడప్ చేసే విధానాన్ని అయితే కనుక ఇక అధికారులు దృష్టి పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక పోలింగ్కి సమయం ముగింపు సమయం అనేది కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక పోలింగ్ ప్రక్రియ శాతం ఎక్కువ పెరిగే విధంగా కూడా ఇక అధికారుల యంత్రాంగం అనేది కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఏపీలో అయితే కనుక 25 పార్లమెంటు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది కూడా సజావుగా కొనసాగే విధంగా కూడా ఇక అధికార యంత్రాంగం అయితే కనుక ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అయితే కనుక పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే కూడా కనపడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బిడ్డ రైట్, థ్యాంక్ యూ సంతోష్. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఏపీలో 36% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,48,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. ప్రస్తుతం అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది, అలాగే ఓటు వేస్తున్న వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు? కాకినాడ జిల్లా అయితే కనుక ఇప్పుడు సుమారు 39.5% అయితే ఓటర్స్ అయితే వినియోగించుకున్న పరిస్థితి అంటే ఉదయం 7 గంటలకి ప్రారంభమైన పోలింగ్ శాతం అయితే 2 గంటల తర్వాత 8.33% అయితే నమోదైంది. అలాగే 11 గంటలకైతే సుమారు 24% అయితే నమోదైన ఓటింగ్ సరళి అయితే కనుక ఇప్పటి వరకు చూస్తే కనుక దాదాపు 40-45% అయితే నమోదైంది. 1 గంట వరకు అయితే 39% నమోదు కాగా ఇప్పటి వరకు జరుగుతున్నది అయితే 45% అయితే పోలింగ్ అయిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇదే సరళి అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ అయితే ముమ్మరంగా సాగుతుంది. కాకినాడ జిల్లాలోని అన్ని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూడా బారులు తీరి జనం అయితే ఓట్లు వేసేయడానికి ఉదయం నుంచి వస్తూనే ఉన్నారు. అటు వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, అందరూ కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం కోసం అయితే ఉదయం నుంచి కూడా బారులు తీరుతున్నారు. ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. అధికారులు కూడా భారీగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సరళను మాత్రం క్షుణ్ణంగా జిల్లా అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. అలాగే వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ అక్కడి నుంచి అయితే ఈ పరిశీలన అయితే చేస్తారు. అయితే జిల్లాలో చూస్తే కనుక ఇప్పటి వరకు కాకినాడ, అలాగే పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం ఈ 4 నియోజకవర్గాలని కూడా దాదాపు 40% వరకు అయితే పోలింగ్ అయితే నమోదైంది. అలాగే మిగతా 3 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 30-35% అయితే పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. నిజంగా చూస్తే అంటే ఉత్సాహంగా ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. మరోవైపు కాకినాడ జిల్లాలో అయితే కనుక పిఠాపురం నియోజకవర్గంలో హైటెన్షన్ అయితే నెలకొందనే చెప్పవచ్చు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం వారిగా అటు కాకినాడ జిల్లా పిఠాపురంలో అయితే 100 గీత ప్రతి పోలింగ్ ఉన్న పరిస్థితి కూడా ఆ జనసేన కార్యకర్తలు కూడా ఆమెను మీరు రావద్దు అంటూ కూడా ఒక చోట కూడా నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూస్తే కనుక ఆ పిఠాపురంలోని పలు నియోజకవర్గాల్లో కూడా ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. యూకత్తుపల్లి మండలంలో ఒక నారాయణ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన వైసీపీ నాయకుడు కారును అయితే ఆ జనసేన కార్యకర్తలు అయితే ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అలాగే గొల్లపురంలో అయితే ఆ జనసేన జెండాలను ఊపుతూ అటు మహిళలను కూడా యూపీస్ చేస్తున్నారని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ఆందోళన చేయడం, దీంతో 2 వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురంలోనే ఒక కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ ఇంటి దగ్గర అయితే కనుక మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అయితే ఆ ఇంటికి అద్దాలను కూడా ధ్వంసం కూడా చేసిన పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ జిల్లా పిఠాపురంలో పోటీ చేయడం, ఆ టైం వంగ గీత పోటీ చేయడంతో ఈ 2 వర్గాల మధ్య కూడా
ఘర్షణలో చేసుకున్నా ఏం జరుగుతుందో అనే ఉద్రిక్త పరిస్థితులు అయితే కనుక పిఠాపురం నియోజకవర్గం ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఈ నియోజకవర్గాల్లో అంటే ఈ 7 నియోజకవర్గాల్లో చూస్తే కనుక ఇప్పటి వరకు 2 మహిళలు అయితే మృతి చెందిన పరిస్థితి ఉంది. కాకినాడలో ఓటు వేయడానికి వచ్చిన ఒక వృద్ధురాలు మృతి చెందారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గం రోతులపూడిలో ఒక వృద్ధురాలు కూడా ఓటు వేయడానికి వచ్చి ఈ ఎండ తీవ్రతకు అయితే కనుక వడగాల్పు తగిలి ఆమె అయితే మార్గ మధ్యలో ఎత్తుకెళ్తుండగా చనిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఈ తొలిత ఉదయం అయితే కనుక ఈవీఎంలు కొంచెం మొరాయించినప్పటికీ ఇప్పుడైతే ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా సాగుతుందని చెప్పొచ్చు. అలాగే కెర్లంపూడి అంటే ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గం కెర్లంపూడిలో కూడా ఇటు టీడీపీకి సంబంధించి ఇటు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇద్దరు కూడా కొట్లాటకి దిగారు. దీంతో అక్కడ టెంట్ లో కుర్చీలు కూడా విసిరేసిన పరిస్థితి ఉంది. అలాగే కాకినాడలో కూడా చూస్తే కనుక ఇటు టీడీపీ వైసీపీ ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు కూడా తోపులాట్లో పిడిగుద్దులు కూడా గుద్దుకున్న పరిస్థితి ఉంది. అంటే పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడ ఈ పరిస్థితులు అయితే సద్దుమడిగింది. నవీన్ రాజ్, ఘర్షణ వల్ల ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడక్కడ ఈ ఘర్షణలు అయితే చోటు చేసుకుంటున్నప్పటికీ ఓటింగ్ అయితే ఎప్పటికప్పుడు అలా పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ తగ్గడం లేదు. అక్కడ ఘర్షణ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎటువంటి భయం లేకుండా అటు మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు ఓట్లు వేయడానికి అయితే కనుక చైతన్యంతో అయితే ముందుకు వస్తున్నారు. అంటే ఈ ఓట్లు వేయడానికి కూడా జిల్లా కలెక్టర్ నివాస్ కూడా కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ప్రజలకి చైతన్యం కలిగించేందుకు ఆయన తీసుకున్న చర్యలు కూడా ఓటింగ్ కి ఉపయోగపడాయని చెప్పొచ్చు. నవీన్ రాజ్, వృద్ధులకి వికలాంగుల కోసం మరి ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? పోలింగ్ కేంద్రాలు అయితే కనుక వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైనా వస్తే కొంతసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత ఓటు వేయడానికి, అలాగే ఓటు వేసిన తర్వాత కూడా కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి అయితే ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అయితే కొంతమంది వృద్ధులకు అయితే అస్వస్థతగా అయితే గురవుతున్న పరిస్థితులు, లైన్ లో నుంచున్న కొంతమంది అయితే కింద పడిపోయిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఆ ఓటింగ్ అయితే కనుక ఏ విధమైన ప్రభావం అయితే లేదు. వాళ్ళకి మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఇంకా 3 గంటల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటి వరకు అయితే దాదాపు 40-45% అయితే ఓటింగ్ పోలైనట్లుగా అయితే తెలుస్తుంది. అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా జరిగే ఈ నేపథ్యంలో సుమారు 75-80% ఓటింగ్ అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే జిల్లా అధికారులు అయితే చెప్తారు. అంటే ఇప్పటికే ఉదయం నుంచి కూడా బాబులు తీరు ఓట్లు వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 45% ఉన్న కారణంగా ఇంకా 2-2.5 గంటల సమయంలో అయితే కనుక ఇంకా 30-35% పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఏపీలో 36% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,48,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.